మార్నింగ్ మనం స్టార్ట్ అవుతున్నాం రైడ్. ఎవడన్నా చూసే లోపు తప్పేయాలి మన ఊరు నుంచి. మా ఊరు సంఘం మీకు వెళ్దాం. ఓకే, హాయ్ గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఎప్పుడు ఇంట్రడక్షన్ చెప్పలే కదా, లగేజ్ ఏం తీసుకెళ్తలేదు. ప్రస్తుతం బైక్, పవర్ బ్యాంక్ అవి తీసుకెళ్తున్నాను అంతే. మైక్ స్టార్టింగ్. జై గణేష్ మహారాజ్కి జై. హర హర మహాదేవ శంభో శంకర్. దమ్మ గుద్దం రా. జై జై త్వరగా వచ్చేస్తా. నేను మా గణేష్ గట్టిగా మాట్లాడుతుంటే మా అమ్మ ఎరా ఏం చేస్తారని అడుగుతుంది. అలా వెళ్ళి పాలకొల్లు వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత అక్కడి నుంచి చూద్దాం ఇంకెక్కడికి వెళ్దామా. ఇక్కడి నుంచి మనకు పాలకొల్లు ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది అంతే, దగ్గరే. పాలకొల్లు రామలింగేశ్వర స్వామిని. అయినా శివుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం కదా మనం. సరే, పెప్పర్ వచ్చాం మనం. ఇక్కడ అమ్మవారు ఉంటారు, అక్కడ దర్శనం చేసుకుని నాకు చాలా ఇష్టం అన్నమాట దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ, మా దుర్గమ్మ, మా దుర్గమ్మ, కొండ కోనల్లో వెలిసేవమ్మ, కొండ కోనల్లో వెలిసేవమ్మ. ఇక్కడ దర్శనం చేసుకుని కొట్టేస్తాం మనం. బ్యూటిఫుల్ రైడ్. అమ్మవారు కనపడతలేదు, ఇంకెప్పుడైనా చూపిస్తాలే. జై భవాన్, జై భవాన్. శుభ్రంగా హ్యాపీగా వెళ్ళేసి చూసు. జై భవాని. ఈ దోమలేంటారా బాబా, పగబట్టినట్టున్నాయి నా మీద. మంచి కాఫీ తాగి కొట్టేస్తే సెట్. ఇంకా ఇలా అత్తిలి మించి వెళ్ళాలి మనం. అత్తిలి సత్తి బాబు, మెట్టటి కత్తి బాబు, ఇటే వెళ్ళాలి. మంచి కాఫీ తాగి కొట్టేస్తాం. ఇక్కడ కాఫీ బాగుంటుంది. ఇదే మా జిమ్. జై భవాని. అమ్మ దర్శనం ఇచ్చింది ఆవిడ. జై భవాని. స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే జమ్జమ్మని కొట్టేయాలి, గంటలు కొట్టేయాలి. వెదర్ అదిరిపోయిందబ్బా, భలే ఉంది వెదరు. నాకు ఏంటో భలే నచ్చుద్దా ఎలా వస్తావా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా దిగి పాండవ శంకర. అబ్బా చక్కగా ముక్కులు పెట్టుకుంటున్నారు ఎవరు అదృష్టవంతులు. బొడ్డ పాప. జై భవాని అమ్మవారిది. చిన్నపిల్లలు కల్మోషం లేని వాళ్ళు కదా, వాళ్ళ నవ్వులోనే ఏదైనా కొద్దిగా నాగేష్ బాయ్ డ్యూటీ తీపినట్టున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. పొద్దున్నే చిన్నపిల్లలు నవ్వుతూ ఉంటే భలే ఉంటుందా. క్యూట్గా ఉంటారా, పప్పులు ముగ్గులు అది వేసుకునే బుక్కలకి గిల్లేలు ఉంటుంది. నత్తరావేశ్వరం గుడి దాటికి వెళ్ళిపోయాం. మళ్ళీ సార్ నత్తరావేశ్వరం చూసే వెళ్దాం. శివుడే కదా, ఇప్పుడు చిన్నప్పుడు వచ్చేవాడు. నత్తరామేశ్వరం చాలా ఫేమస్. గుడి తీసుందో లేదో అసలు, ఇది అన్ సీజన్ కదా, ఒకసారి చూసి వెళ్దాం.
ఇక్కడ ఏదో తాబేలు అంటారు, 6 నెలలకు ఒకసారి కనపడుతుంది అంటారా. మనకి ఎప్పుడు కనపడలేదు, చాలాసార్లు వచ్చాం కానీ మనకేం కనపడాల. నత్త ఏదో అంటారు, సంథింగ్ నత్త. కానీ ఇక్కడ తీర్థం మట్టుకి ఫుల్ ఉంటారు జనం. టెంపుల్కి ఇట్టే అట ఇట్టే అనుకుంటా. సో ఇదిగో టెంపుల్, ఇదే గోపురం ఇది. బా జై భవాని. టెంపుల్ లోపలికి వెళ్దాం మనం. అదృష్టం కూడా తీసుంది, అప్పుడే తీరేమనుకున్నాను. గంట కథ ఇది, గంట ఏమనుకున్నా. టెంపుల్ తీసుంది. గణపతి మనకి స్వాగతం చెప్తున్నాడు. ఎంత బాగున్నాడు గణపతి. అందరూ వచ్చారు పొద్దున్నే. ఏమన్నా తిడతారేమో అడగాల. ఇదే కదా మీకు చెప్పిన గుడి. కిందకి 6 నెలలు కిందకు ఉంటుంది, 6 నెలలు పైకి ఉంటుంది అన్నది టెంపుల్. ఏమో అంతలా లైట్గా వేస్తారు. చూడండి ఎలా కూర్చున్నారు. దర్శనం ఇక్కడ అయిపోయింది మనకి, జస్ట్ బయలుదేరిపోతాం. ఇంకా ఫోటోలు వీడియోలు తీయనివ్వట్లేదు ఎలా. తిరుమల తిరుపతిలో మీకు కనపడుతుందో లేదు కానీ సన్ రైజ్ మట్టుకు అదిరిపోయింది. మనం అసలు పొద్దునే లేగాం, 9-10 అవుద్ది. గుడికి అనేసరికి లేచిపోయాం. అది చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో, పెద్దది ఉంది. సన్ రైజ్ కదా అది, మూనా సన్ రైజా? సన్ రైజే. ఇప్పుడు మూన్ ఎక్కడ ఉంటుంది? ఆహా, వ్యూ అదిరిపోయింది. పక్కన పచ్చని పంట పొలాలు కనపడుతుంది బాగా. చాలా బాగుంది. అలా వెళ్తే బాగుంది కదా అనిపించింది. అందుకే వాళ్ళు వేసి పటాపట రెడీ అయిపోయా. పాలకొల్లు ఎంటర్ అయిపోయి మనం అక్కడ ఎంత అందంగా ఉందంటే చెప్తానండి. ఒక ముస్లిమా పూలు అమ్ముతున్నాడు అతను. వచ్చింది ఇదే గోపురం. బా పెద్ద గోపురం. జై శ్రీరామ్ రామలింగేశ్వర స్వామి. హర హర మహాదేవ్ శంభో శంకర. ఎంట్రన్స్ ఇటు ఉందమ్మా ఎంట్రన్స్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. ఇప్పుడు చాలా పాత అనుకుంటా. ఈయనెవరు? బాణాసురుడు దత్తాత్రేయుడు. మనం అక్కడే తీర్పు పెట్టాం. మన
దర్శనం ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా తక్కువ మంది ఉన్నారు, అస్సలు లేరు జనం. ఇక్కడ చూడండి, ఆవును బాగా రెడీ చేశారు. ఇక్కడ జై శ్రీరామ్, పెద్ద గోపురం ఇది. ఓం నమ శివాయ, హర హర మహా ఓ శంకర. గోమాత చూడండి ఎంత బాగుందో. గోమాత కోపంగా చూస్తుంది, పొడవదు కదా. ఇది బాగుంటుంది ఇదా. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అంతర్వేది వెళ్ళిపోతాం. చలో నరసింహస్వామి. ఎంత బరువు ఉందండి, పందిలాగా. మా గోమాత ఎదురు వచ్చింది. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే పెనం అయిపోండి. దర్శనం బాగా జరిగింది, జనం లేరు అసలు. కానీ అంతరాయాలు దర్శనం తీసుకున్నాం. లోపలికి వెళ్ళచ్చు కదా, మన దగ్గరికి నుంచి చూడొచ్చు కదా. ఇక్కడ నుంచి ఇంకా 35 కిలోమీటర్లు ఉంది. గంటన్నర చూపిస్తుంది. గంటన్నర కూడా కాదు, 55 నిమిషాలు చూపిస్తుంది అంతే. సర్రమని కొట్టచ్చు. గోమాత ఎదురు వచ్చింది మనకి. అక్కడ ఎదురు వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఉంటాను జై భవాని. అయినా శివుడు బోళశంకరుడు అంటారు అందరైనా. అన్నింటికి వరాలు ఇచ్చేస్తారంట. తర్వాత ఏమో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఏమో తలలు పట్టు కూర్చుంటారంట. కానీ మరి ఆయన ఇవ్వడంలో న్యాయం ఉందలే. దుర్మార్గులు కూడా మరి ఎవరొకరు ఉండాలి కదా, ఎవరొకరు మాట్లాడాలి కదా. కొద్ది భూతనాథుడైన ఇనిగా భయపడతారు. ఇది మా కాలేజే, వాసు ఇంజనీరింగ్ కాలేజ్. పొద్దున 7ంటికి వచ్చేవాడు బాబు. దండం పెట్టేవాను. రోడ్డు రూపాయ కనపడితే బస్సు ఆపేవాడు కదా, బయ్యమని వెళ్ళిపోయాడు. ఏదైనా రోజులు వేరులే. టిఫిన్ చేసి కొట్టేస్తే బాగుంటుంది. అక్కడికి వెళ్ళా దారిలో ఏమన్నా మంచి దోశ తెచ్చుకుని తినేస్తే బాగుంటుంది హ్యాపీగా. గబగబా వెళ్ళిపోయి అంతర్వేది వెళ్ళిపోయి లక్ష్మీనరస్వామి దర్శించుకుని ఇటు వేస్తున్నాడు. ఇడ తినేస్తే బాగుంటుంది. మన ఎంత ఏంటి బాబాయ్? బాబా దగ్గర టిఫిన్ చాలా బాగుంది. రేటు కూడా పర్లా, రీజనబుల్ బాగుంది. టిఫిన్ మట్టికి ఎక్సలెంట్గా ఉంది. ట్రై చేయండి. ఇక్కడే పాలకోల నుంచి బయటకు ఎగ్జిట్ అయ్యే రూట్లో ఉంది. రూట్ మ్యాప్ పెట్టుకోవాలి మనకి. ఎలా తెలుస్తుంది? అమ్మవారు చూడండి ఇక్కడ ఎంత బాగుంది. ఇక్కడ నుంచి పంటి, మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని పంటికి వెళ్ళాలి. ఆలయం కొత్త కట్టినట్టున్నారు, ఇంకా ఓపెన్ చేయాలి. వీరభవాని అమ్మవారు ఆలయం, పశ్చిమ గోదావరి, నరసాపురం. ఓం నమ శివాయ. ఇవన్నీ పడవలు.
ఇదే సముద్రం, అంతర్వేది సముద్రం. ఇవన్నీ ఇల్లు పక్కన బాగా ఎక్కువ ఏం చేస్తారు ఇలా. చింటూ బ్రో, వాట్ ఆర్ డూయింగ్? ఇదేంటి రోడ్ ఎలా ఉందా? కరెక్టేనా వచ్చింది? నేను ఇది ఇంట్లో దింపి వెళ్ళిపోవాలంటే బండి పంటుంటుందా మళ్ళీ ఇక్కడ పడవ సింబల్ చూపుతుందిగా, పంటుందా? ఇది ఎంత దొబ్బుతాడో. 30 రూపాయలు తీసుకున్నారు మన బండికి, మనకి కలిపి టైం పడుద్దాం. 20 ఇది చూడండి, ఇటు మొత్తం కొబ్బరి చెట్లు. కొన్ని జ్ఞాపకాలు కొంతమందితో ఉంటాయి, కొంతమందితో చెరిగిపోవాలనుకుంటే మళ్ళీ వాళ్ళు లేనప్పుడు అదే ప్రొసీజర్ విధిస్తే మనకి జ్ఞాపకాలు చెరిగిపోతాయి అంటారు. డింగడక జింగి చెక్క జింగి చెక్క టొటొటొయ్. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి చూసుకుని బీచ్ చూసుకుని మళ్ళీ వెనక్కి రిటర్న్ వెళ్ళిపోవాలి. 12 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. అలా అందరూ అడుగుతున్నారు నీ ఐడి ఏంటి అని. చెప్పాను మరి, అందులో 2 వీడియోలు ఉన్నాయి. అందరూ చూస్తున్నారు కానీ వస్తున్నాయి కానీ 700 800 వ్యూస్ వస్తున్నాయి కానీ స్టార్టింగ్ అయినా సబ్స్క్రైబర్స్ పెరగట్లా. ఓన్లే నచ్చితే అలా చేసుకుంటారు. వీళ్ళెవరో చంద్రబాబు సైకిల్ డైరెక్ట్ ఇచ్చిన రోడ్డు మధ్యలో దొక్కేస్తున్నారు వీళ్ళు. ఇంకేంటి మరి విషయాలు? అందరూ భోజనం చేశారా? గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద గోవర్ధనోత్తన గోవింద. లోపల మన ఫస్ట్ నత్తారామేశ్వరం గుడి కదా, అక్కడ వీడియోలు తినేలేదు. ఇక్కడ శివలింగాన్ని తీయలేదులే, మిగతా అన్నీ తీసాను, ట్రై చేశాను, మ్యాక్సిమం కవర్ చేశాను. కానీ మనసులో ఒక ఆవేదన ఉంటుంది చూసారా, మనం ఒక మనిషిని కోల్పోయినప్పుడు అది మట్టికి ఎవరు తీర్చలేదు అసలు. ఇదేంటిది ఇంటి పక్కన సముద్రం ఒక చిన్న గట్టుతో ఆపేయారా? మరి ఏమి వేస్తున్నారా బాబు? రొయ్యల చీరలల్లా పక్కన పెద్ద సముద్రం, ఇక్కడ రొయ్యల చీరలు. అయ్యి బాబాయ్, వీళ్ళు ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అసలు అదే కౌంట్ ఎప్పుడు మనం గుడికి దగ్గరగా వస్తాం. అదిగో అంతర్వేది స్వామి రథం రెడీ చేస్తున్నట్టున్నారు. ఎప్పుడో మరి ఈయనది పెళ్లి జరుగుద్ది. మా అమ్మ చెప్పేది కథ, అప్పుడు కథ బాగా చెప్పేది. గుడి ఇటు అనుకుంటా, ఇది అంత నరసింహస్వామి. ఇదిగోండి ఇక్కడ ఉంది గుడి. చాలా మారిపోయింది.
అంటే మనం బ్యాక్కి వచ్చాం, ఎదరికి వెళ్ళాలి ఇప్పుడు. ఇదిగోండి దర్శనం మార్గం, ఇక్కడికే కరెక్ట్గానే వచ్చాం. లక్ష్మీనరసింహస్వామి ఇక్కడే రథం. ఇక్కడి నుంచి బయట తీసినట్టున్నారు, బాగా చేస్తున్నారేమో. దర్శనానికి బయలుదేరుతున్నాం. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ శంభో గోవింద గోవింద గోవింద. ఓం అగ్నిహోమం లక్ష్మీనరసింహస్వామి. శంభో శంకర. ఓం నమః శివాయ. అంతర లక్ష్మీనరసింహ గోపుర విజయ్. ఓం నమః శివాయ. హర హర గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద దోతన గోవింద నందనందన గోవింద నవనిత చూర గోవింద పశుబాలక శ్రీ గోవింద. ముగ్గడే నిజంగా మనిషి అనుకున్నాను, మనిషి బొమ్మ ఉంది. వెంకన్నరావు పోతున్నాడు. కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ భోజనానికి వద్దాం. హర హర మహాదేవ్ శంకర. ఓం నమః శివాయ. ఇక్కడ గుర్రాలక్క ఉంటుందంట, అలా వెళ్ళి కనపడి వద్దాం. గుర్రాలక్క దగ్గరికి వెళ్ళొద్దాం. జాయి ఎక్కడో ఉంటుందా గుర్రాలక్క? మల్కీపురం శివకొలను అడుగు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు వస్తుందంట. అలా గుర్రాలక్క గుడి దగ్గరికి వెళ్ళాక దండం పెట్టుకుని అమ్మకే మళ్ళీ అక్కడి నుంచి బీచ్కి పోదాం. బీచ్కి పోయి ఇంకో 10:30 ఇంకో గంట అయితే భోజనం చేసి చక్కగా హైవేర్ భోజనం చేసి పోదాం ఇంటికి. ఆయన దగ్గర ఎందుకో ఏడుపు ఆగలేదు. ఫస్ట్ ఉచిత దర్శనానికి వెళ్ళాను, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఏంటి 100 రూపాయల టికెట్ ఉందా, అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఆ దగ్గరికి వెళ్ళిపోవచ్చు తెలుసా. 100 రూపాయల టికెట్ అయితే ఏమో భలే దొరికింది అనుకున్నా. శుభ్రంగా ఏం చేయాలనుకున్నా 100 రూపాయల టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాను. అసలు ఎంత బాగుంది అనుకున్నారా, పెచ్చక్కిపోయింది నాకు. ఇంకెప్పుడైనా 100 రూపాయల టికెట్కి పోవాలా? లోపలికి వెళ్ళకి చదువుతున్నారు, చాలా బాగుందా. జాయికి వెళ్ళి గుర్రాలక్క గుడి అంట, ఇక్కడ మిస్ అయిపోయామా, చూద్దాం అడుగుదాం. బ్రో గుర్రాలక్క గుడి ఎక్కడ? ఎదరనా? ఓకే అదేనా, ఓకే ఓకే థ్యాంక్స్ బ్రో. ఇక్కడేనంట గుర్రాలక్క గుడి. వెళ్ళి అమ్మకు కూడా దండం పెట్టుకుని బీచ్కి పోతే చాలా బాగుంటుంది.
గోవింద హరి గోవింద వెంకటర. కానీ గుళ్ళో మనం ఆయన తలుచుకుని ఏడిపోతుందా, కానీ మనకి ఏడుపు రాదు ఏంటో ఒక్కొక్కసారి. గుర్రాల కింద అన్నం పెట్టుకుని వెళ్ళిపోదాం. ఇదే గుర్రాలక్క, ఆమె చెల్లెలు అనుకుంటా, నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియవు. ఓం నమ శివాయ నమ శివాయ. ఇదే గుర్రాలక్క గుడి. గుర్రాలక్క దగ్గర దర్శనం అయిపోయింది. బీచ్కి పోదాం. ఓం నమ శివాయ. జై భవాని. వెనక్కి వెళ్ళి బీచ్కి వెళ్ళిపోదాం. ఇంకా కొంచెం శుభ్రంగా నీట్గా చేస్తా పోయినా గవర్నమెంట్ ఇదా సిమెంట్ రోడ్డు కట్టేసా. ఇవి కూడా డెవలప్ చేయాలి. నరసింహస్వామికి తోడబుట్టినాలంటే ఇష్టం కదా, గమ్ముని ఇక్కడికి వస్తాను ఆయన సంతోషపడతారు ఎక్కువ. ఇక్కడ కూడా డెవలప్ చేస్తే బాగున్నాయన. కానీ అసలు నేను అనుకోలేదు తెలుసా, రాత్రి మామూలుగా నా వీడియోస్ నేనే చూస్తున్నాను. ఏంటి బాగానే అందరూ నచ్చుతుంది అంటున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు, బాగానే ఉన్నాయి కదా అనుకున్నా. ఓకే. చాలామంది అన్నారు అన్న నీ వీడియోకి కాపీ రైట్స్ పడతాయి అన్నా, చూసుకో మ్యూజిక్ పడుతున్నావు కదా అనుకున్నా. కానీ నేను ఒకటి అనుకున్నాను, నేను ఏదో నా మెమరీస్ దాచుకుంటాకి మీ అందరితో పంచుకోవాలని జస్ట్ ఆ వీడియోస్ చేస్తున్నాను. కానీ నా ఇన్కమ్ గట్టా ఫ్యూచర్లో వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు. వాటి గురించి నేను ఆలోచిస్తున్నా. అందుకే చాలామంది నేను అడగకుండానే జెన్యున్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు తెలుసా, మీరు పెట్టే ఒక్క కామెంట్ గురించి నేను రోజంతా ఆలోచిస్తాను. అయ్యో ఈ పలానా కుర్రాడు కామెంట్ పెట్టాడు, ఆహా నచ్చాడా, అంటే నా వీడియో ఎంజాయ్ చేశాను అన్నాడు కూడా. అబ్బా అదొక ఫీల్గా ఉంటుంది. నాకు డబ్బు వచ్చినా సరే అంత ఫీల్ ఉండదేమో, వాళ్ళు పెట్టే మెసేజ్ల వల్ల నాకు అంత ఫీల్ ఉంటుంది. ఆ కామెంటు, ఆ మెసేజ్లు పర్సనల్గా, అన్న నీ వాయిస్ బాగుందన్న, నా వీడియోలు నాకు చూస్తే నా వాయిస్ నాకు కొద్దిగా క్రింజ్గా ఉంది. కానీ కనెక్ట్ అయ్యారు. ఏంటంటే అన్న పశ్చిమ గోదావరి జిల్లా పచ్చి స్లాంగ్ బలి మాడుతున్నాను అన్నారు. ఏమో బాగానే ఉందనుకున్నాను. నేను బీచ్కి వెళ్ళిపోలే, బీచ్కి అడుగుదాం. మెసేజ్లు పెడుతున్నారా, భలే సరదాగా అనిపిస్తుంది నాకు. ఏమో నాకు ఎక్స్ప్లెనేషన్ గట్టా ఏమి తెలియదు. కానీ చలో, ఆవులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ శివాలయం ఉన్నారు అక్కడ. ఇది శివాలయం, రాముల వారి గుడి. ఇది నేను మొన్న ఎక్కడో భోజనం చేసాను, ఇక్కడ ఎక్కడో భోజనాలు పెట్టారు ఒకసారి వచ్చినప్పుడు. నీలకంఠేశ్వర స్వామి గుడిది వచ్చాను నేను. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక. అమ్మా దుర్గమ్మ మా దుర్గమ్మ మా దుర్గమ్మ, కొండ కోణంలో వెలిసేవమ్మ కొండ కోణంలో వెలిసేవమ్మ, అమ్మ దుర్గమ్మ మా దుర్గమ్మ. దగ్గర బండెట్టి ఇదంతా నడిచి రావాల్సి వచ్చింది. స్నానం కొట్టి పౌర్ణమి స్నానం ఒకటి అదొకటి ఇదొకటి చాలా లాంగ్ నడిచి వచ్చాప్పుడు. ఇప్పుడు మనకు బండి బీచ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరికైనా నచ్చితే వీడియో లైక్ చేయండి. నేను లైక్ చేయట్లేదు ఎందుకంటే నా దాంట్లో వ్యూస్ వస్తున్నాయి, కానీ అందులో ఏంటంటే 65% ఇంచుమించు టీవీలోనే చూస్తున్నారు. కేవలం టీవీలో చూస్తున్నారు. ఆ టీవీలో చేయడం వల్ల మనకు కుదరదు లైక్ చేయడం. ఆ రిమోట్ నుంచి అక్కడికి ప్రాసెస్ తెచ్చుకుంటానికి చాలా కష్టం. వాచ్ టైం కూడా చాలా బాగుంటుంది. వాచ్ టైం బాగుంటుంది, వ్యూస్ బాగుంటున్నాయి, అన్నీ బాగుంటుంది. అసలు నా ఫస్ట్ వీడియోకి అన్ని వ్యూస్ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇదిగోదే బీచ్, మనం వెళ్ళిపోదాం బండి వేసుకుని.
ఇదే బీచ్. ఇప్పుడు 2 సార్లు వచ్చాను. గుర్రాలకు కూడా అటు, గుర్రాలకు కూడా ఆపోజిట్ ఇటు సైడ్ కదమ్మా, గుర్రాలకు కూడా అటు గుడికాడ నుంచి ఆ పక్క అటు తిరిగి అటు వెళ్ళాలి. అసలు ఇటు తగలదు గుర్రాలకు కూడా మీకు. ఇది ఇటు అది అటు. ఏ ఊరి మీది? ఏ ఊరి మీది? అలా వెళ్ళేటప్పుడు గుర్రాలకు కూడా అక్కడ ఉంది. ది బీచ్. అందరూ ఆడుకుంటున్నారు బీచ్లో. మన ఫస్ట్ టైం బండికి వస్తున్నాం. ఎంత బాగుంది కదా బీచ్, అదిరిపోయింది. ఫస్ట్ టైం మన అడ్వెంచర్ బైక్ మీద అలా వస్తాం బీచ్ మీద. ఫస్ట్ టైం మనం ఇలా వస్తాం బండి మీద, అదిరిపోయింది వ్యూ. వేసుకుంటాం మనం, గట్టిగా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. మన బైక్ కూడా అదిరిపోయింది, దమ్ముగా వచ్చేస్తుంది. ఈలోపు సర్వీసింగ్ వాళ్ళు, మన సర్వీసింగ్ కూడా అయిపోయింది బండి. ఇవన్నీ తుప్పలే. కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? గుంపుగా ఉన్నారు, తగలెట్టేస్తున్నారు, ఏమన్నా పూడి చేస్తున్నారేమో. ఏంటి ఏం చేస్తున్నారు ఇలా? చాలా బాగుంది వ్యూ. వ్యూ అదిరిపోయింది. రా చుక్కలనే రెక్కలుగా మార్చియలా, రా రా రెక్కలనే చుక్కలుగా చూసి ఎలా, రా రా నా వెంట పడి అనద్దు ఎటు పోనే, నిన్ను తలచి 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 ఎటు పోనే, బహుదూరపు దారిలో నిలుచున్నా తలిచానే సింగమల్లెను. అదిరిపోయింది కదా వ్యూ. డండన్ డండన్ డనక డండనక. వెళ్దాం వెళ్దాం.
చుక్కలనే చుక్కలనే తీసుకురా రా రా దిక్కులనే బుజ్జిముండ నా బుజ్జిముండ నా బుజ్జిముండ నా బుజ్జిముండ బుజ్జిముండ మనం వెళ్ళేసరికి వెళ్ళిపోతాయి. ఇగో స్పీడ్గా ఉంటాయి. ఇగో గోతులు అక్కడ ఉన్నాయి. ఇగో ఎన్ని పీతలు, ఎర్ర పీతలు బోళ్ళు ఉన్నాయి. తెల్ల పీతలు ఎలా ఉన్నాయి ఏట్రా బాబా? ఈ పిల్ల తేలా పుట్టి పెరిగిన ఇంకా వెళ్ళిపోతాయి. ఇగో ఇగో తెగ వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ పీతకుంటలే కనపడుతున్నాయా? ఒక్క పీత కనపడతలేదు. మీకు చూపిద్దాం అంటే అయ్యో ఇగో వదిలిపోయింది బీచ్ మట్టికి. టాబిల్ చూసి దడిచిపోయినా చచ్చిపోయింది బాబా. చాలా పెద్ద. ఇందాక డాల్ఫిన్ చూసినా భలే ఉందా డాల్ఫిన్. ఇక్కడ వైట్ కనపడింది, ఇక్కడేమో వైట్ డాల్ఫిన్ కనపడింది, అక్కడేమో బ్లాక్ డాల్ఫిన్ కనపడింది. కనపడితే చూపిద్దాం మీకు. ఫారినర్స్ కూడా వచ్చారు. అది మా లక్ష్మీనరసింహస్వామి పవర్ఫుల్. జై లక్ష్మీనరసింహస్వామి, నరసింహస్వామి. లోపలికి వెళ్ళిపోయినాయి. అయ్యో మళ్ళీ కడుక్కోవాలి వీటిని. భోజనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయలుదేరిపోతున్నాను. సూపర్ ఉంది భోజనం మట్టుకి. ఇంకా